పవన్ కళ్యాణ్ నటించిన భారీ చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. హరిశంకర్ డైరెక్షన్లో ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కబోతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ హరిశంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వస్తున్న రెండవ మూవీ కూడా అంతకు మించి హిట్ అవుతుందని ఫ్యాన్స్లో అంచనాలు ఉన్నాయి. గత ఏడాది స్టార్ట్ అయిన ఈ మూవీ కొంత భాగం షూటింగ్ జరుపుకుంది. ఆ తర్వాత వచ్చిన పోస్టర్లు, టీజర్లు కూడా సినిమా మీద భారీ అంచనాలు పెంచేశాయి. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అవ్వడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలని కంప్లీట్ చేయాలని పనిలో పడ్డారు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలని కంప్లీట్ చేసిన పవన్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కంప్లీట్ చేయాలని భావిస్తూ ఉన్నారు. అందుకే గత వారం రోజుల నుండి ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్లో ఆయన పాల్గొంటూ ఉన్నారు. ఈ చిత్రానికి ఆయన దాదాపు నెల రోజులు డేస్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నెల రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్రకి సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పారు. ఇక దర్శకుడు హరిశంకర్ కూడా సినిమాని ఎక్కడ ఆలస్యం చేయకుండా స్పీడ్గా షూటింగ్ చేస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మరొకసారి పోలీస్ పాత్రలో కనిపిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలను దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసినట్లు సమాచారం. అందులో మొదటి పాట పవన్ కళ్యాణ్ ఇంట్రో సాంగ్ అని తెలుస్తోంది. ఇది మాస్ ట్యూన్తో సాగే పాట అని సమాచారం. త్వరలోనే ఈ పాటని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారట. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు. ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ నుండి విడుదల చేసిన శ్రీలీల ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్, హరిశంకర్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు. భారీ అంచనాలు ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.